గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఇప్పుడే మన దేవాలయంలో ప్రభాత పూజలు పూర్తయ్యాయి. ఇప్పుడు భారత ఇతిహాసం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేసి రెండవదైన శాంతి పర్వంలో 273వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 274వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మురాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ మోక్షః పితామహేనోక్తః ఉపాయాన్నానుపాయతః తముపాయం యథా న్యాయ శ్రోతుమిచ్చామి భారత. ధర్మరాజు మళ్ళీ అడిగాడు, పితామహ, మీరు యోగ్యమైన ఉపాయంతో మోక్షం పొందాలి, ఉపాయరహితంగా కాదు అని చెప్పారు కదా, ఆ ఉపాయం ఏదో మీ నుండి వినాలని అనుకుంటున్నాను. భీష్మ ఉవాచ త్వయేవైతన్మహాప్రాజ్ఞా యుక్తం నిపుణ దర్శనం యోనోపాయేన సర్వార్థం నిత్యం మృగయసే అనగా. భీష్ముడు చెప్తున్నాడు, ఓ మహాప్రాజ్ఞ, యోగ్యమైన ఉపాయంతో పురుషార్థాలను తెలుసుకుంటావు. నువ్వు విషయ పరిశీలనకు కావలసిన నిపుణ బుద్ధి నీకున్నది. కరణే ఘటస్య యా బుద్ధి ఘటోత్పత్తౌ నసామత ఏవం ధర్మాభ్యుపాయేషు నాణ్యధర్మేషు కారణం. ఒక కొండను చేసేందుకు కావలసిన బుద్ధి కుండ చేసిన తర్వాత అవసరంలే. అలానే చిత్తశుద్ధికి ఉపాయాలైన యజ్ఞాది ధర్మాలు చిత్తశుద్ధి కలిగిన తర్వాత అవి మోక్ష సాధనలకి ఉపయోగించవు. పూర్వే సముద్రే యః పంథా సనగచ్చతి పశ్చిమం ఏకః పంథా హి మోక్షస్య తన్మే విస్తరతః శృణు. తూర్పు సముద్రానికి వెళ్లే దారి పశ్చిమ సముద్రానికి వెళ్ళదు. అలాగే మోక్షానికి ఒకటే మార్గం, దాన్ని చెప్తా విను. క్షమయా క్రోధముచ్చింద్యాత్ కామం సంకల్పవర్జయాత్ సత్వ సంసేవనాద్ధీర నిద్రాంచ చేతుమర్హతి. మోక్షం కోరేవాడు క్షమతోటి కోపాన్ని తొలగించుకోవాలి. అలానే కోరిక అనే సంకల్పం ఉండకూడదు. జ్ఞానం అంటే ఏదన్నా పని చేస్తే ఈ పనికి నాకు ఈ ఫలితం కావాలి అని మనసులో ఉండకూడదు. అలానే జ్ఞానం, ధ్యానం మొదలైన సాత్విక గుణాలతో నిద్రను తొలగించుకోవాలి. ఇంకా చెప్తున్నారు, మోక్షం కోరేవాడు ఏమేం చేయాలి అని. అప్రమాదాత్ భయం రక్షేత్ శ్వాసం క్షేత్రజ్ఞ శీలవాత్ ఇచ్ఛాన్ ద్వేషంచ కామంచ ధైర్యేణ వినివర్తయేత్. ఇప్పుడు కూడాను లోకులు ఏమనుకుంటారు అనే భయం పోగొట్టుకోవాలి.
అలానే క్షేత్రజ్ఞుణ్ణి దర్శిస్తూ శ్వాసను నిరోధించాలి. ధైర్యంతో ఇచ్చని, ద్వేషాన్ని, కామాన్ని తొలగించుకోవాలి. భ్రమన్ సమ్మోహమావర్తం అభ్యాసాద్ వినివర్తయేత్ నిద్రాంచ ప్రతిభాంచైవ జ్ఞానాభ్యాసేన తత్వవిత్. తత్వవేత్త శాస్త్రాభ్యాసంతో భ్రమ, మోహం, సంశయం వీటిని తొలగించుకోవాలి. జ్ఞానాభ్యాసంతో నిద్రని, ప్రతిభని తొలగించుకోవాలి. ఉపద్రవాం తదా రోగాన్ హిత జీర్ణమితాశనాత్ లోభం మోహంచ సంతోషాత్ విషయాన్ తత్వదర్శనాత్. శరీరానికి సంబంధించిన ఉపద్రవాల్ని, రోగాల్ని హితమై జీర్ణమయ్యే మిత భోజనంతో తొలగించుకోవాలి. రోగాలు రాకుండా ఉండాలంటే మితంగా భోజించాలట. లోభమోహాల్ని సంతోషంతో తొలగించుకోవాలి. విషయాల్ని తత్వదర్శనంతో తొలగించుకోవాలి. అనుక్రోశాద ధర్మం చ జయేద్ధర్మమవేక్షయ ఆయచ్చాచ జయేదాశాం అర్ధంసంగ వివర్జనాత్. దయతో అధర్మాన్ని జయించాలి. దయ అనే సాధనంతో అధర్మాన్ని జయించాలి. చక్కని ఆలోచనలతో ధర్మాన్ని పొందాలి. నిగ్రహంతో ఆశని జయించాలి. అభిలాషను విడిచి అర్థాన్ని జయించాలి. అనిత్యత్వేన చ స్నేహం క్షుధాం యోగేన పండిత కారుణ్యేన ఆత్మనో మహనం తృష్ణాం చ పరితోషత. వస్తువుల అనిత్యతతో స్నేహం విడనాడాలి. యోగాభ్యాసంతో ఆకలిని జయించాలి. కరుణతో ఆత్మాభిమానాన్ని, సంతృప్తితో తృష్ణను జయించాలి. ఉత్థానేన జయేత్తంద్రీం వితర్కం నిశ్చయాజ్ఞయాత్ మౌనేన బహుభాష్యం చ శౌర్యేన చ భయం చ జాత్. ప్రయత్నంతో సోమర్తనాన్ని, శాస్త్ర నిశ్చయంతో విపరీత తర్కాన్ని, మౌనంతో అతివాగుడుని, శౌర్యంతో భయాన్ని విడిచిపెట్టాలి. అలానే యచ్చేద్వాంగ్ మనసి బుద్ధ్యా తాం యచ్చేద్ జ్ఞానచక్షుషా జ్ఞానమాత్మావబోధేన ఇచ్చేదాత్మానమాత్మన తదేత్ అదుపశాంతేన బోద్ధవ్యం శుచికర్మణ. మనస్సును, వాక్కును బుద్ధితో వశపరుచుకోవాలి. బుద్ధిని జ్ఞాననేత్రంతో వశపరుచుకోవాలి. జ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతో, ఆత్మను పరమాత్మతో వశపరుచుకోవాలి. ఇంకా యోగ దోషాన్ సముచ్చిజ్య పంచయాన్ కవయో విదు కామం క్రోధం చ లోభం చ భయం స్వప్నం చ సంపంచమం పరిత్యజ్య నిషేవేత యతవాగ్యోగ సాధనం. యోగ సంబంధులైన కామ, క్రోధ, లోభ, భయ, నిద్రలు అనే 5 దోషాల్ని తొలగించుకోవాలి. వాక్కును నియంత్రించి యోగ సాధనను పాటించాలి. ఇక యోగ సాధనాలు ఏమిటయ్యా అంటే ధ్యానమధ్యయనం, దానం, సత్యం, హిరాజ్యవం, క్షమ, శౌచమాహారత, శుద్ధి, ఇంద్రియానంత సంయమ. ఏతద్వివర్ధతే చ పాప్మానం ఉపహంతి చ సిద్ధ్యంతి చ అప్యసంకల్ప విజ్ఞానం చ ప్రవర్తతే. ధ్యానము, అధ్యయనము, దానము, సత్యము, లజ్జ, ఆర్జవం, క్షమ, శుచిత్వం, ఆహార శుద్ధి, ఇంద్రియ నిగ్రహం ఇవి యోగ సాధనాలు. వీటితో తేజస్సు వృద్ధి పొందుతుంది, పాపం నశిస్తుంది, సంకల్పాలు సిద్ధించి ఆత్మ విజ్ఞానం కలుగుతుంది. రేపు మనం 17వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రెండు మూడు శ్లోకాలు నేను చూసుకోలేదు, పూర్తి చేద్దాం. భూత పాపాస తేజస్వీలగ్వాహారోచితేంద్రియ కామ క్రోధో వశీకృత్వ నినిషేద్ బ్రహ్మణ పదం. ఇలా పాప నిర్మాణం చేసుకున్నవాడు తేజస్వి, మితాహారుడు, చిత్తేంద్రియుడై కామక్రోధాలను వశమందుచుకొని బ్రహ్మపదానికి తాను వెళ్ళాలి అనుకోవాలి. అమూఢత్వం, అసంగిత్వం, కామక్రోధ వివర్జనం, అదైన్యమనుదీర్ణత్వం, అనుద్వేగో వ్యవస్థిత. ఏష మార్గో హి మోక్షస్య
ప్రసన్నో విమల శుచి తథా వాక్కాయ మనసా నియమ కామతోన్యథ అమూఢత అనాసంగం కామక్రోధ వివర్జనం దైన్యం లేకపోవటం అహంకార రాహిత్యం నిర్భయత్వం గృహమునందు ఉండకపోవటం త్రికరణాలను నియంత్రించడం సిద్ధులను కోరకుండటం ఇది మోక్షానికి మార్గం నాయన. ఇది శ్రీ మహాభారతే శాంతపురుని మోక్షధర్మపురుని యోగాచారానువర్ణనం నామ చతుసప్తత్ అధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతిపర్వంలోని 274 అధ్యాయం. రేపు 275 అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.